గైస్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. అందరిలో ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఐపీఎల్ కి డబ్బులు ఎలా వస్తాయని. ప్రతి ఏటా ఐపీఎల్ ద్వారా కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ కి ఫస్ట్ ఇన్కమ్ వచ్చి బ్రాడ్కాస్టింగ్ రైట్. బిడ్డింగ్ లో ఏ ఛానల్ అయితే ఐపీఎల్ ని సొంతం చేసుకుంటుందో ఆ ఛానల్ మ్యాచ్ ను లైవ్ ఇస్తుంది. దీని వల్ల ఐపీఎల్ కి కోట్ల రూపాయలు వచ్చి పెడతాయి. అది ఎలాగంటే 2008 నుంచి 2017 వరకు బ్రాడ్కాస్టింగ్ రైట్ సోనీ సొంతం చేసుకుంది. దీనికోసం సోనీ కంపెనీ 10 ఇయర్స్ కి 8,200 కోట్ల రూపాయలు ఇచ్చింది. నెక్స్ట్ ఇన్కమ్ టైటిల్ స్పాన్సర్షిప్. ఏ కంపెనీ అయితే స్పాన్సర్షిప్ కొంటుందో దాని నుంచి వచ్చిన మనీని 60% బీసీసీఐ ఉంచుకుని మిగతాది 40% టీమ్ కి డివైడ్ చేస్తుంది. అందుకనే ఐపీఎల్ ని జస్ట్ ఐపీఎల్ అని పిలవరు. స్పాన్సర్ నేమ్ ని కలిపి టాటా ఐపీఎల్, వివో ఐపీఎల్, డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని కంపెనీల పేరుతో ప్రచారం చేస్తారు. అండ్ ఏ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుందో ఆ టికెట్ రేట్ ని హోమ్ టీమ్ డిసైడ్ చేస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ 5 crore టికెట్స్ సేల్ అవుతాయి. అండ్ టీమ్ ప్లేయర్స్ వాడే టీ షర్ట్స్ కనుక గమనించినట్టయితే లోగో కంపెనీ నేమ్ ఉంటాయి. వీటికి కంపెనీలు డబ్బులు ఇస్తాయి. అండ్ టీమ్ ఓనర్స్ టీమ్ తో వేరే కంపెనీ యాడ్స్ కూడా చేయిస్తారు. ఫైనల్ గా విన్నర్ టీమ్ కి 20 కోట్లు, రన్నర్ టీమ్ కి 12 కోట్లు వస్తుంది. ఇందులో 50% టీమ్ ఓనర్స్ ఉంచుకుని మిగతా 50% టీమ్ కి డివైడ్ చేస్తారు. ఇంకా